హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులకు రానున్న నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం నుండి ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో రాజయోగం కాలంగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏ విధమైన అదృష్ట గడియలు మీకు సంభవించబోతున్నాయో, తులారాశి వారి జాతకులకు రానున్న నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రేమ జీవితం, ఆరోగ్యం, ఆర్థికం, కెరియర్ వంటి విషయాల్లో తెలుగు నూతన సంవత్సరం తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశి జాతకులకు బృహస్పతి 6వ స్థానం నందు సంచరించడం చేత, శని 5వ స్థానం నందు సంచరించడం వలన, రాహువు 6వ స్థానం నందు సంచరించడం వలన, కేతువు వ్యయస్థానం నందు సంచరించుట చేత తులారాశి వారి జాతకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, వ్యయ స్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం వల్ల తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ అష్టమ స్థానంలో గురు గ్రహం యొక్క ప్రభావం చేత తులారాశి వారి జాతకులకు ఈ సంవత్సరాన అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, చికాకులు మాటికి వేధించే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరం పని ఒత్తిళ్లు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వల్ల ఉద్యోగంలో అనుకున్న పనులను అనుకున్న విధముగా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తత్ఫలితంగా మీ పై అధికారుల యొక్క గుర్తింపు అనేది కనిపిస్తుంది. మీ యొక్క శ్రమ అధికం అయినప్పటికీ కూడాను ఫలితాలు మాత్రం చాలా లాభసాటిగా తులారాశి వారి జాతకులకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూస్తే గనక ఈ యొక్క సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు కలిగినప్పటికీ కూడాను మీలో అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధింపునకు గురి చేస్తాయి. మానసికంగా చాలా వరకు కూడా ఇబ్బందులు కలగబోతున్నాయి. అసంతృప్తి, నిరాశ, నిస్పృహలకు లోనయ్యే సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరం తులారాశి వారి జాతకులకు కనిపిస్తుంది. కావున ఓర్పు, సహనంతో వ్యవహరించండి. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడా దేవతా ఆరాధనలు గావించండి. సినీ మరియు మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం పని ఒత్తిళ్లు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలిస్తుంది. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అప్పుడే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఇక ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు అష్టమ గురుని ప్రభావం వలన శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రేమ పరమైనటువంటి విషయాలు, వ్యవహారాలకు అంతా అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో కూడా భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట పట్టింపులకు కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరాలు మాత్రం కనిపిస్తున్నాయి. విభేదాలు, గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున ఓర్పు, సహనంతో వ్యవహరించండి. జీవిత భాగస్వామికి తగు గౌరవాన్ని ఇవ్వండి. ఏదైనా ఒక మాట అన్నా కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అహంకారానికి అస్సలు పోవద్దు. మీ జీవిత భాగస్వామి మీకోసం చాలా చేశారో ఆ విషయాలు గుర్తుంచుకోండి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి గొడవలు పెచ్చుమీరితే గనక సంతానం సమస్యల బారిన పడుతుంది. కావున సంతానం మొహం చూసి అయినా కూడాను సమస్యల గురించి ఆలోచించండి. పరిష్కార మార్గాలు అన్వేషించండి. ఇద్దరు కూర్చొని పరిష్కారం గురించి ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా కూడాను తప్పక పరిష్కార మార్గం దక్కుతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక తులారాశి వారి జాతకులకు ఈ యొక్క సంవత్సరాన ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే సంపాదన పెరుగుతుంది. నల్లు దిశలా కూడా ధన ప్రవాహం అయితే కలుగుతుంది. లక్ష్మీ యోగం కనిపిస్తుంది తులారాశి వారి జాతకులకు. అయితే సంపాదన అధికంగా ఉన్నప్పటికీ కూడాను వృధా ఖర్చులు, అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. తత్ఫలితంగా చికాకులు కూడా అధికం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంపాదనను స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. తులారాశి వారి జాతకులకు ఈ సంవత్సరంలో మీరు భూ సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడతారు. నూతన గృహ యోగం కూడా కనిపిస్తుంది. నూతన గృహం మాత్రం
మాత్రమే కాదండి, భూమి కూడా కొనుగోలు చేశారు. నూతన వాహన కొనుగోలు యోగం కూడా తులారాశి వారి జాతకులకు కనిపిస్తూ ఉన్నది. ఏ విషయం అయినా కూడా ఆచితూచి వ్యవహరించండి. పొరుగు వారు ఏదో చెప్పారు అని చెప్పి చెప్పుడు మాటలకు లోను కావద్దు. ఆర్థిక పరంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. కావున అజాత శత్రువులు కూడా పుట్టుకొస్తారు. ఆ శత్రువుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఎవరి మాటలు గుడ్డిగా నమ్మొద్దు. కుటుంబ పరంగా మాత్రమే ఎవరు ఏదైనా సలహాలు చెప్తే తీసుకునే ప్రయత్నం చేయండి. అలా కాదు అని చెప్పి కుటుంబ పరంగా కాకుండా వేరే వ్యక్తి మాటలు విన్నారో అనుకోండి, మీ జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు ఇక్కడ కూడా మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతనంగా ఆలోచించండి, ఫలితాలు లాభసాటిగా ఉంటాయి. అలా కాకుండా పాత చింతకాయ పచ్చడిలా ఉంటే మాత్రం ఫలితాలు అస్సలు రావు. బద్ధకాన్ని విడనాడండి. సోమరితనాన్ని పక్కన పెట్టండి. నీతి నిజాయితీగా పనిలో ముందుకు వెళ్ళండి. ఎవరి మెప్పు కోసం కాకుండా మీకు ఉన్నటువంటి టాలెంట్ ని చూపించే దిశగా అడుగులు వేయండి. నిజాయితీగా ఉండండి. అప్పుడు లాభసాటిగా ఉంటుంది. కెరియర్ లో రాజకీయ ఒత్తిళ్లు సమస్యలు అధికమవుతాయి. అష్టమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచార రీత్యా కెరియర్ లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారి జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్య పరంగా ఎన్నో రకాల ఇబ్బందులు మాత్రం మిమ్మల్ని వెంటాడబోతున్నాయి. కావున ఆరోగ్య పరంగా తగు ఆరోగ్య సలహా సూచనలు తీసుకొని నిపుణుల ద్వారా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి. ఉదయాన్నే నిద్రలేవగానే కనీసం గంట సేపు అయినా వ్యాయామం కానీ యోగా కానీ చేయడం అలవాటు చేసుకోండి. అష్టమంలో గురుని యొక్క ప్రభావ రీత్యా ఆరోగ్య విషయాల్లో ఖచ్చిత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రాజకీయ ఒత్తిళ్ల వల్ల మానసిక వేదన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచన కనిపిస్తుంది. కావున ఆరోగ్యం కోసం గురు దక్షిణ మూర్తిని నిత్యం పూజించండి. ఈ రాశి జాతకులు ఏర్పడబోయేటటువంటి చెడు ఫలితాల నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు తప్పక పాటించాలి. అలాగే ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా గావించాలి. ఈ రాశి జాతకులు నిత్యము కూడాను ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జప పారాయణం మాత్రం ఖచ్చితంగా గావించండి. దగ్గరలో శివాలయం ఉంటే గనక వీలు చిక్కినప్పుడల్లా శివాలయానికి వెళ్లి పరమశివునికి అభిషేకం చేసి పరమశివుని వద్ద కాసేపు కూర్చొని వచ్చే ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతత దక్కుతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం తిథి నాడు ఎరుపు రంగు పువ్వులతో పూజను చేసి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. ఎరుపు రంగు వస్త్రంలో మీకు తోచినంత మీ స్తోమతకు తగ్గట్లుగా దక్షిణను పెట్టి అదే విధముగా పండ్లు కానీ పలహారాలు కానీ ఏమైనా కూడా స్వయం పాకాలు పలహారాలు పెట్టండి. పండ్లు అయితే గనక ఎరుపు రంగు పండ్లను పెట్టి ఆ యొక్క వస్త్రంలో మూట కట్టి పేద బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే గనక బ్రాహ్మణుని యొక్క ఆశీర్వాదంతో చెడు ఫలితాల నుంచి బయటపడతారు. అలాగే ప్రతి నిత్యము కూడా శుభ ఫలితాలు పొందాలంటే దక్షిణమూర్తిని పూజించండి. కనీసం గురువారం తిథి నాడు అయినా కూడా గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురువారం తిథి నాడు శనగలను ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే గనక మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయుణ్ణి పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ రాశి జాతకులు ఏదైనా నూతన పనిని మొదలు పెట్టేటప్పుడు కుంకుమ రంగులో ఉన్న వస్త్రాలు ధరించి వెళ్ళండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా 2024 సంవత్సరం ఉగాది పండుగ పర్వదినం నుండి తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో రాజయోగ కాలంగా చెప్పడం జరుగుతుంది. కావున రాబోయే చెడు ఫలితాల నుండి తప్పించుకోవడానికి ఈ పరిహారాలు తప్పక పాటించండి. ఈ దేవత ఆరాధనను గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.